నుండి 49వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాలను చూస్తే, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాలను చూస్తే, ఈ లోకములో అనేకులు అనుకుంటున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. చూడండి 11. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇల్లు నిరంతరము నిలుచుననియు. వింటున్నామా? ఇది మనకు అవసరం. తమ ఇల్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలిన వాడు అని దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత స్థిరుడైనను, ఎంత గొప్పవాడైనను, ఎంత బలాఢ్యుడైనప్పటికీ, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడైనప్పటికీ, దేవుని కూడా మన భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి అనేక మంది, మరి నిన్నగాక మొన్న మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయారు. దేవుని కూడా ఇలాగా గొప్ప వాళ్ళు అనబడిన వారు ఈ భూమి మీదకి ఎందరో వచ్చారు. వారి ఉనికిని చాటుకున్నారు. తానెవరో ఒక గొప్పవాడినని ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వారు, ప్రపంచాన్ని దోచుకున్నటువంటి వారు, ప్రపంచంలో నేను చాలా చాలా ప్రాముఖ్యమైన వాడిని, నన్ను మించిన వాడు ఎవడను లేడని ప్రపంచానికి చాటుకున్నటువంటి అనేక మంది భూమి మీద లేరు. దేవుని పిల్లలు భూమిని విడిచిపెట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఈ రాత్రి కాల సంధి వాక్యం చెప్పింది చూడండి. ఏమని చెప్పినానా? ఏమంటారు? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు వారు కట్టుకున్న భవనాలు తరతరములు నిలుస్తాయి, తరతరములు నిలిచి ఉంటుంది. అది ఎన్నటికీ భూమి మీద నుంచి తీసివేయబడదు అనుకొని భక్తి లేకుండా తమను సృష్టించేటువంటి దేవుని ఎరుగుక అనేక మంది మా ఇల్లు మాకు తరతరములు నిలుచును, మేము దీర్ఘాయువంతులమై ఈ లోకములో సజీవులుగా ఉంటామని అనేక మంది ఆ విధంగా వారి భూములకు వారి యొక్క పేర్లు పెట్టుకుంటున్నారని, ఆ తర్వాత వారు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలని లోకములని దేవుని వాక్యం రాయి. కనుక ఘనత వహించినటువంటి వాడిని, ఎంత గొప్పవాడైనా ఈ లోకము ఏ మనిషికి శాశ్వతము కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకని దేవుని పిల్లరా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాను. నీకంటే